హే గాయ్స్, వెల్కమ్ టు మీ ఇంటి అబ్బాయి. ఓకేనా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో కూడా నేను ఉండాలి, వీడు ఉండాలి మెయిన్గా. ఓకేనా, ఈరోజు మ్యాటర్ వచ్చేసి మా పేరెంట్స్ని, మా ఫ్యామిలీని అయితే మాత్రం ఇంట్రడ్యూస్ చేసేస్తా. మెయిన్గా ఈ బుడ్డోని అయితే ఇంట్రడ్యూస్ చేస్తా. వీడి పేరే శ్రేయాన్స్ యాదవ్. వీడి ఫాదర్ పేరే అదే, వీళ్ళ ఫాదర్ పేరు అదే, నా పేరే ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్. బేసిక్గా వచ్చేసి నేను అనంతపూర్ నుంచే, కానీ బట్ ఇది విజయవాడ అయిపోయింది, గుంటూరు అయిపోయింది అండ్ బెంగళూరు అయిపోయింది. ఈ ఎడ్యుకేషన్స్ వల్ల ఇవన్నీ తిరిగేసి లాంగ్వేజ్ అయితే కూని అయితే అయిపోయింది. రాయలసీమ స్లాంగ్ అయితే రాదు, అస్సలు కంటే అస్సలు రాదు. వచ్చే తెలుగు కూడా మర్చిపోయినాయి ఈ మధ్య. ఇంకొచ్చేసి మా నాన్నడి అదిగో మా అమ్మని చూపించేస్తారండి. ఇదిగో ఏమనే మా మమ్మీ మంచిగా చేస్తుంది ఫుడ్ అయితే మాత్రం. ఉండు నాన్న, ఈడు కొంచెం గిరిగిరి చేసేస్తున్నాడు. అవును, మా మమ్మీ హౌస్ వైఫ్. ఇంట్లోనే A to Z వంటలు అయితే మాత్రం వచ్చేస్తాయి. A to Z కష్టాలన్నీ తీర్చేస్తుంది. A to Z అన్నీ A to Z ఇంకా నాన్ స్టాప్ అది. మాట్లాడు. ఇంకా మా నాన్న వచ్చేసి, మా నాన్న ప్రస్తుతానికైతే నిద్ర వేసేసాడు, పడుకున్నారు. అటు వెళ్ళిపోదాంపా. మా నాన్న అయితే పడుకున్నాడు. అక్కడ వద్దు, సౌండ్ వచ్చేస్తుంది. మా నాన్న అయితే పడుకున్నాడు. ఈయన వచ్చేసేసి మా నాన్న మిలిటరీలో పనిచేసి రిటైర్డ్ అయితే అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ LICలో అయితే పని చేస్తున్నాడు. కానీ పేరుకు ఒకటే మిలిటరీ అంటే ఒక వాల్యూ ఉంటుంది, కానీ రిటైర్డ్ చేసి వచ్చిన పర్సన్స్కి అయితే మాత్రం ఎక్కడ వాల్యూ ఉండదు. ఇది నేను చెప్పడం కాదు, చాలామంది రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్ అయితే చెప్తున్నారు. పేరుకు ఒకటే మిలిటరీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, డిఫెన్స్ అది ఇది అని చెప్పడమే, కానీ బయటికి వస్తే రియాలిటీ వీళ్ళకి అస్సలు వాల్యూ ఇవ్వరు. ఏ ఒక్కరు కూడా వాల్యూ ఇవ్వరు. మళ్ళీ ఏమన్నా అంటే జై హింద్, జై భారత్, ఆర్మీ అదేంటి, జై కిసాన్, జై జవాన్ అని అంటారు, కానీ వీళ్ళకి ఎవ్వరు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. ఏదన్నా ఉంటే బార్డర్లో చనిపోవడమే తప్ప, ఆ చనిపోతేనే కొంచెం ఏమన్నా వాల్యూ ఉంటుంది. కానీ వీళ్ళు అక్కడ బార్డర్లో సర్వ్ చేసేసి వచ్చి రిటైర్డ్ అయ్యేసి వచ్చారంటే మాత్రం వీళ్ళని అనే మాటలు ఎలా ఉంటాయి తెలుసా? రిటైర్డ్ అయిపోయిన పర్సన్స్ని నువ్వేదో పెద్ద పొడిసేసి వచ్చినావు కట్టు, ఇండియాని ఏదో నువ్వే కాపాడినట్టు అనే మాటలు అయితే అంటారు. ఇవి చాలా విన్నాను, రియల్గానే విన్నా. మా ఉన్నాను ఏదన్నా వర్క్ వచ్చి ఈ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసులకు కానీ, ఈ సిటీస్లో కానీ ఒక పెద్ద పై స్థాయిలో ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోయినప్పుడు అట్లే అంటారు మొహం మీద, ఏదో చేసేసి వచ్చినామని. సర్లే, అయిపోయింది. ఈ వీడియో కూడా చూసే వాళ్ళు ఉంటారు. అంటే మీరు కూడా రిటైర్డ్ అయ్యి వచ్చిన వాళ్ళు, మీరు కూడా అయిపోయినా చాలామంది ఇలాంటివి ఫేస్ చేసి ఉంటారు. చెమటనైతే ఇగ్నోర్ చేసేయండి. తెలిసిందే కదా, రాయలసీమలో హెవీ హీట్. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కొంచెం కామెంట్లు అయితే మెన్షన్ చేసేయండి. ఇదిగో మా వాడు కూడా బాయ్ చెప్తాను. బాయ్ చెప్పు. బాయ్.